Hi everyone, this is Rama Sailaja. In this session, we discuss about Unit 3 Arithmetic Ability Part 4 Time and Date Problems. జనరల్గా మనము క్లాక్ని చూసినట్లయితే క్లాక్ మనకి సర్కిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ సర్కిల్ షేప్లో ఉన్న క్లాక్లో మనకి 1 to 12 నెంబర్స్ మనకి కనబడుతూ ఉంటాయి. సో ఈ 1 to 12 నెంబర్స్ మధ్యలో 60 ఈక్వల్ డివిజన్స్ చేసి ఉంటాయి. 60 ఈక్వల్ డివిజన్స్ చేసి ఉంటాయి. సో 1 అవర్కి మధ్యలో 5 ఈక్వల్ డివిజన్స్ చేసి ఉంటాయి మనకి. సో క్లాక్ హ్యాస్ 2 hands. One is hour hand and the other is minute hand. The minute hand is also called the long hand and the hour hand is also called the short hand. The clock is divided into 60 equal minute divisions. 60 equal minute divisions. Okay. So hour hand ఇక్కడ 5 ఈక్వల్ డివిజన్స్ చేసి ఉంటుంది. ఓకే, 1 minute డివిజన్ ఇజ్ ఈక్వల్ టు 360/60. ఇక్కడ 360 ఎందుకు వేసుకున్నాము? సో సర్కిల్లో వచ్చేసి మనకి సెంటర్ యాంగిల్ 360 degrees కాబట్టి సర్కిల్ని ఇక్కడ సెగ్మెంట్స్గా మనం డివైడ్ చేసుకున్నాము. సో ఈచ్ సెగ్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఈచ్ సెగ్మెంట్ ఇక్కడ ఈచ్ మినిట్ వచ్చేసి ఇక్కడ మనకి 6 degrees ఉంటుంది. ఈచ్ మినిట్ వచ్చేసి ఇక్కడ 6 degrees. సర్కిల్లో చూసినట్లయితే ఈచ్ సెగ్మెంట్ 6 degrees అయి ఉంటుంది. ఓకే, in 1 minute the minute hand moves 6 degrees. In 1 minute the minute hand moves 6 degrees. ఓకే, 1 hour division. 1 hour డివిజన్లో మనకి ఇక్కడ 1 అవర్కి 5 ఈక్వల్ డివిజన్స్ చేసి ఉంటాయి కాబట్టి 5 into 6 that is equal to 30 degrees. ఓకే, సో ఇక్కడ మినిట్ హ్యాండ్ 1 minute మూవ్ అయింది అంటే 6 degrees అయినట్టు అనమాట. 6 degrees వాటి మధ్య 6 degrees సెక్టాన్ని కంప్లీట్ చేసినట్టు, అవునా? సో అప్పుడు 6 degrees మినిట్ హ్యాండ్ 6 degrees మూవ్ అయితే అవర్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ హాఫ్ డిగ్రీనే మూవ్ అవుతుంది. మినిట్ హ్యాండ్ వచ్చేసి 6 degrees మూవ్ అయితే అవర్ హ్యాండ్ ఇక్కడ హాఫ్ డిగ్రీనే మూవ్ అవుతుంది. సో since in 1 minute minute hand moves 6 degrees and our hand moves half degree. Therefore, in 1 minute, the minute hand gains 5.5 degree more than our hand. So, 5.5 degree ఎక్కువగా మూవ్ అవుతుంది. ఏంటది? మినిట్ హ్యాండ్ అనేది. మినిట్ హ్యాండ్ అనేది ఇక్కడ 1 minute డివిజన్లో మనకి 6 degrees అపార్ట్ అనుకున్నాం కదా. సో 6 degrees మూవ్ అయ్యేటప్పటికి అవర్ హ్యాండ్ వచ్చేసి హాఫ్ డిగ్రీనే మూవ్ అవుతుంది. కాబట్టి మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే 5.5 degree ఎక్కువగా మూవ్ అయిపోతుంది. సో 1 అవర్కి వచ్చేటప్పటికి ఇన్ 1 hour ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ 5.5 degree into 60 దట్ ఈస్ 330 degrees ఓవర్ ద అవర్ హ్యాండ్. దట్ ఈస్ ద మినిట్ హ్యాండ్ గెయిన్స్ 55 minutes divisions ఓవర్ ద అవర్ హ్యాండ్. నెక్స్ట్ రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది హ్యాండ్స్. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది హ్యాండ్స్. సో మనకి ఇక్కడ పొజిషన్స్ డిఫరెంట్, మనకి టైం చూసినప్పుడు అయితే ఒక డిఫరెంట్ టైమ్స్లో మనకి ఈ హ్యాండ్స్ వచ్చేసి డిఫరెంట్ పొజిషన్స్లో ఉంటాయి, అవునా? వెన్ బోత్ హ్యాండ్స్ ఆర్ 50 minutes స్పేస్. సో 50 minutes స్పేస్లో ఉన్నట్లయితే సో ఎక్కడైనా సరే ఉన్నాయి. సో ఒక అవర్ హ్యాండ్ 1 దగ్గర ఉన్నది. సో ఇంకా 1:15 అవ్వాలి అంటే వాటి మధ్య ఎంత ఉంటుంది స్పేస్ వచ్చేసి 1. సో 15 minutes స్పేస్ 1 దగ్గర ఉంది. ఇంకొక 15 minutes స్పేస్ 1:15 కాదు 1కి అవర్ హ్యాండ్కి మినిట్స్ హ్యాండ్కి మధ్య 15 minutes స్పేస్ ఉన్నట్లయితే అంటే 15 ఈక్వల్ పార్ట్స్ చేసి ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆ 2 హ్యాండ్స్ మధ్య రైట్ యాంగిల్ ఉన్నట్లు. 15 minutes స్పేస్ అంటే వాటి మధ్యలో 50 ఈక్వల్ స్పేసెస్ ఉన్నట్లయితే అలాంటప్పుడు ఆ రెండింటికి మధ్యలో రైట్ యాంగిల్ ఉన్నట్లు. అలాగే వెన్ దే ఆర్ 30 minutes స్పేస్ అపార్ట్ అంటే ఆ 2 హ్యాండ్స్ మధ్య 30 minutes స్పేస్ ఉన్నట్లయితే సో 30 ఈక్వల్ పార్ట్స్ మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు ఆ రెండు దే పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఆ 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఒక స్ట్రైట్ లైన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. సో 30 minutes స్పేస్ ఉన్నట్లయితే ఆ 2 హ్యాండ్స్ మధ్యలో అవి రెండు కూడా ఒక స్ట్రైట్ లైన్ని చూపిస్తూ ఉంటాయి. The hands are in the same straight line when they are coincide or opposite to each other.
అవి రెండు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉన్నట్లయితే అవి రెండు కోయిన్సైడ్ అవుతున్నాయి లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అని అంటాము. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న స్ట్రైట్ లైన్ మీద ఉన్న వాటి రెండిటికి మధ్య సో 180 degrees యాంగిల్ ఉంటుంది. ఓకేనా. ఇన్ ఎవ్రీ అవర్ బోత్ ద హ్యాండ్స్ కోయిన్సైడ్ వన్స్. 1 అవర్లో 2 హ్యాండ్స్ కూడా ఒక్కసారి ఇలాంటి కోయిన్సిడెన్స్ అనేది జరుగుతుంది. ఇన్ ఏ డే ద హ్యాండ్స్ కోయిన్సైడ్ 22 times. ఇన్ ఏ డే, సో డే అనేటప్పటికీ మనకి ఇక్కడ 24 hours కదమ్మా. 24 hoursలో మనకి ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా 22 times కోయిన్సైడ్ అవుతాయి. ఇన్ ఎవ్రీ 12 hours ద హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ కోయిన్సైడ్ 11 times. In every 12 hours, the hands of clock are in opposite direction. So, opposite direction లో మనకి ఇక్కడ 11 times కనిపిస్తాయి. In every 12 hours, the hands of clock are at right angle 22 times. So, each hour మనకి 2 times right angles కనిపిస్తాయి. Each hour మనకి 2 hands మధ్య 2 times right angles కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకి 24 అంటే 12 అవర్స్లో అలాగే 2 times కనిపించాలి అంటే 24 times కనిపించాలి. కానీ ఇక్కడ మనకి ఏం చెప్పుకుంటున్నాము, 22 times 22 రైట్ యాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి అని చెప్తున్నాం. 22 రైట్ యాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి. ఈచ్ 12 hours 22 రైట్ యాంగిల్స్ మాత్రమే ఏర్పడతాయి అని చెప్పుకుంటున్నాం. ఎందుకని ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే, ఇఫ్ బోత్ ద హ్యాండ్స్ కోయిన్సైడ్ then they will again coincide after 65 5/11 minutes. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం ఎంత మరి వాటి మధ్య డిస్టెన్స్ 5.5 degree చొప్పున తేడా ఉన్నది. సో 6 degree మూవ్ అవుతుంటే అవర్ హ్యాండ్ వచ్చేటప్పటికి 1/2 degreeనే మూవ్ అవుతుంది. సో వాటి మధ్య ఎంత ఎక్కువగా మూవ్ అవుతుంది, సో మినిట్ హ్యాండ్ అవర్ హ్యాండ్ కంటే 5.5 degree ఎక్కువగా మూవ్ అవుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. అలాగే ఇవి రెండు కోయిన్సైడ్ అవ్వటానికి మనకి 1 minute 60 degrees. సో 1 hour అవ్వాలంటే 60 minutes అయితే 1 hour అయిపోతుంది. కానీ ఇక్కడ ఎంతసేపు పడుతుంది, 65 5/11 minutesలో ఒక్కొక్కసారి కోయిన్సైడ్ అవుతుంది. అంటే ఇంకా 5/11 minutes ఎక్స్ట్రాగా పడుతున్నాయి. ఆ 2 హ్యాండ్స్ కూడా కోయిన్సైడ్ అవ్వటానికి 5/11 minutes ఎక్స్ట్రా పడుతుంది. సో ఈ టైంని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఈచ్ 12 hours 11 times మాత్రమే అవి కోయిన్సైడ్ అవుతాయి. అదేవిధంగా రైట్ యాంగిల్స్ కూడా 22 times మాత్రమే వస్తాయి. ఓకే, చూడండి ఈ పాయింట్స్ని బేస్ చేసుకుంటూ మనం కొన్ని ప్రాబ్లమ్స్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. An accurate clock shows 8 o'clock in the morning. Through how many degrees will the hour hand rotate when the clock shows 2 o'clock in the afternoon? So, accurate clock అంటే ఇది ఖచ్చితంగా తిరిగే క్లాక్ అనమాట. దానికి స్లోగా ఫాస్ట్గా ఏమీ లేకుండా ఉన్న ఈ క్లాక్ని చూసినట్లయితే ఫస్ట్ 8 o'clock in the morning, త్రూ హౌ మెనీ డిగ్రీస్ విల్ ద అవర్ హ్యాండ్ రొటేట్. అవర్ హ్యాండ్ ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది, ఎన్ని డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఎప్పటికి, క్లాక్ షోస్ 2 o'clock. సో మార్నింగ్ 8 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clockకి వాటి మధ్య రొటేషన్ అనేది అంటే వాటి మధ్య ఎన్ని డిగ్రీలు అది రొటేట్ అయ్యింది చెప్పాలి. ఓకే, యాంగిల్ ట్రేస్డ్ బై ద అవర్ హ్యాండ్ ఇన్ 6 hours. ఇక్కడ 6 hours 8కి 2 o'clockకి మధ్య ఎన్ని అవర్స్ ఉన్నాయి చెప్పండి. 8 తర్వాత 9 o'clock 10 o'clock 11 o'clock 12 o'clock అండ్ 1 o'clock 2 o'clock. సో 6 hours. 6 hours మధ్యలో మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో ఈచ్ అవర్ అది ఎన్ని డిగ్రీస్ అది తిరుగుతుంది అనుకున్నాము ఫస్ట్. సో ఈచ్ అవర్, సో 360 degrees కాబట్టి ఈచ్ అవర్ 12 hours మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసుకుంటే 360/12 30 degrees. సో 30 degrees అంటే ఈచ్ అవర్ 30 degrees కాబట్టి 30 × 6 180. ఓకే, నెక్స్ట్, ఎట్ వాట్ యాంగిల్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఆర్ inclined at 15 minutes past 5
15 minutes past 5. సో అంటే 5:15 అయినప్పుడు 15 minutes past 5 అంటే ఏమో 5:15 అయినప్పుడు ఆ టూ హ్యాండ్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ టూ హ్యాండ్స్ మధ్య ఎంత యాంగిల్ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక ఫార్ములా డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ఫార్ములా బేస్ చేసుకుని మనం ప్రాబ్లం చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 5 అవర్స్ 15 minutes అని ఇచ్చారు. ఇక్కడ హెచ్ అంటే అవర్స్, ఎం అంటే మినిట్స్గా తీసుకున్నాం. సో రిక్వైర్డ్ యాంగిల్ మనకి ఆ టూ హ్యాండ్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా 30h మైనస్ 11/2 ఇంటూ ఎం. 30h మైనస్ 11/2 ఇంటూ ఎం. ఈ ఫార్ములా యూస్ చేసుకుని ఇక్కడ హెచ్ అంటే అవర్స్, ఎం అంటే మినిట్స్. ఓకే, ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే మనకి ఆ టూ హ్యాండ్స్ మధ్య ఎంత యాంగిల్ ఉన్నది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో చూడండి, 30 ఇంటూ 5 మైనస్ 11/2 ఇంటూ ఎం. ఎం అంటే ఇక్కడ 15 minutes కాబట్టి 15 వేసుకున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు 30 ఇంటూ 5 150 మైనస్ 82.5. సో సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 67.5, దాన్ని మనం 67 1/2 degree అని చెప్తాం. 67 1/2 degree, దట్ ఈస్ అవర్ ఆన్సర్. చూడండి, మనకి ఇలా టైం ఇచ్చినట్లయితే అవర్స్లో మినిట్స్లో మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి 5:15 minutes 15 minutes past 5 అంటే ఏమో 5:15 minutes, ఇక్కడ 5 hours 15 minutes. వాటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా వాటి మధ్య యాంగిల్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ద రిఫ్లెక్స్ యాంగిల్ బిట్వీన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్ ఎట్ 10.25 ఈజ్. ఓకే, ఇక్కడ కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రిఫ్లెక్స్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ముందు యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటంటే 360లో నుంచి ఆ యాంగిల్ని తీసేసినట్లయితే మనకి రిఫ్లెక్స్ యాంగిల్ ఎంతో వచ్చేస్తుంది. సో 360 degree అంటే టోటల్ ఇక్కడ యాంగిల్ సర్కిల్లో టోటల్ యాంగిల్ 360 degree కాబట్టి సెంటర్ యాంగిల్. సో రిఫ్లెక్స్ యాంగిల్ కావాలి అంటే 360లో నుంచి మనకు వచ్చిన యాంగిల్ని తీసేసేయాలి. సో తీసేస్తే మనకి ఏమవుతుంది, రిఫ్లెక్స్ యాంగిల్ ఎంతో తెలుస్తుంది. సో ఇందాక చెప్పుకున్నట్లుగానే 10 hours 25 minutes ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 30h మైనస్ 11/2m 30 ఇంటూ 10 మైనస్ 11/2 ఇంటూ 25 దట్ ఈస్ ఈక్వల్ టు 162.5. సో 162.5 360 నుంచి సబ్ట్రాక్ట్ చేసేసుకుంటే మనకి రిఫ్లెక్స్ యాంగిల్ వచ్చేస్తుంది. సో అదంతా 197.5, దట్ మీన్స్ 197.5 degree. ఓకేమా, ఈ విధంగా రిఫ్లెక్స్ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్ములా వేసుకునేటప్పుడు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ మైనస్ యాంగిల్ అనేది మైనస్లో రాదు కాబట్టి ఒకవేళ ఇక్కడ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంచెం బిగ్ వన్ ఇక్కడ ఎక్కువ వాల్యూ వచ్చిన అంటే సో ఇక్కడ 300 సరిపోయింది. సో ఇక్కడ తక్కువ వాల్యూ ఒకవేళ వచ్చినప్పటికీ మనకి ఇక్కడ మైనస్ వాల్యూ తీసుకోము. సో వీటి మధ్య డిఫరెన్స్ మాత్రమే తీసుకుంటాము. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకోండి. By what time between 3 o'clock and 4 o'clock both the needles coincide each other? ఇక్కడ 3 o'clock 4 o'clock మధ్యలో నీడిల్స్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అనేది మనం ఇక్కడ చెప్పాలి. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ ఇంకొక ఫార్ములా డిస్కస్ చేద్దాం. చూడండి, 2/11. సో ఇనీషియల్ టైం ఏంటి, ఇక్కడ 3 o'clock. 3 o'clock to 4 o'clock అంటున్నారు కాబట్టి ఇనీషియల్ టైం ఇక్కడ x అనుకుందాం. సో 2/11 ఇంటూ 30x ప్లస్ ఆర్ మైనస్ తీటా. సో ప్లస్ ఆర్ మైనస్ తీటా అంటే అవి రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయంట. సో కోయిన్సిడెన్స్ అనేది ఇక్కడ 2 types జరుగుతుంది. సో కోయిన్సిడెన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు, 2 హ్యాండ్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ అని ఇచ్చినప్పుడు మాత్రమే తీటాని ఇక్కడ 180 degrees వేసుకుంటాము. అలా కాకుండా కోయిన్సైడ్ అయినాయి అని మాత్రమే ఇస్తాయి. ఇక్కడ ప్రాబ్లంలో మనకి నీడిల్స్ కోయిన్సైడ్ ఈచ్ అదర్ అని ఇచ్చారు అంతే. నీడిల్స్ కోయిన్సైడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఆ 2 నీడిల్స్ మధ్య యాంగిల్ మనకి ఇక్కడ 180 degree ఉంటుంది. కానీ ఇక్కడ కోయిన్సైడ్ ఈచ్ అదర్ అన్నారు కాబట్టి 2 నీడిల్స్ ఒకదాని మీద ఒకటి ఉన్నట్లు. సో అది కూడా కోయిన్సిడెన్స్ అనే చెప్పుకుంటాము. కాబట్టి ఆ 2 నీడిల్స్ మధ్య యాంగిల్ ఏమీ ఉండదు, అంటే 0 degrees ఉన్నట్లు. ఓకేనా, 30x ప్లస్ ఆర్ మైనస్ తీటా. తీటా అంటే ఇక్కడ ఎంత వేసుకుంటాం, 0 degrees.
2/11 30 into 3. సో x ఇనీషియల్ టైం వేసుకుంటున్నాం ఇక్కడ 30 into 3 plus or minus 0 that is equal to 90 plus 2/11 90 plus or minus 0 that means 2/11 into so 2 times are 118 8 180/11 that is equal to so 2 into 90 కదా 180/11 that is equal to 16/4/11 minutes that is our answer. ఓకే అమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి కోయిన్సైడ్ అంటే 0 degrees వేసుకుంటాము కోయిన్సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే 180 degrees వేసుకుని ప్రాబ్లం చేస్తాం. సో 180 degrees వేసుకున్నప్పుడు కూడా ఈ ప్లస్ ఆర్ మైనస్లో ఎలా తీసుకుంటాము అనేది చెప్తానమ్మా. మనకి ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు కాబట్టి మనకి డిఫరెన్స్ అనేది సో ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి మారిపోతుంది. సో ఇక్కడ వచ్చే వాల్యూ 180 degrees కంటే తక్కువగా ఉంటే మనకి మైనస్ వాల్యూ వస్తుంది కాబట్టి 180 degrees కంటే తక్కువగా ఉన్నప్పుడు ప్లస్ 180 చేయాలి 180 degrees కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మైనస్ 180 చేస్తాం. అర్థమైందా 180 degrees సో అలాంటి ప్రాబ్లం అంటే ఇక్కడ 180 degrees వేసుకున్నప్పుడు సో 180 degrees అనేది ఎప్పుడు వేసుకోవాలని చెప్తున్నాను కోయిన్సైడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అంటేనే ఆ 2 నీడిల్స్ మధ్య యాంగిల్ 180 degrees ఉంటుంది. సో 180 degrees వేసినప్పుడు ఏం చేయాలి ఇక్కడ వచ్చే వాల్యూ 180 degreesలో ఇక్కడ యాంగిల్స్ వచ్చేసి మినిట్స్ వచ్చేసి మనకి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సో ప్లస్ ఆర్ మైనస్ అంటున్నారు కాబట్టి ప్లస్ ఎప్పుడు తీసుకుంటాము మైనస్ ఎప్పుడు తీసుకుంటామో చెప్తున్నాను. 180 degrees కంటే ఇక్కడ వచ్చే వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు యాడ్ చేస్తాం 180ని సో ఎక్కువగా ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. సో అలా చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. A clock rings at 1 o'clock, 2 o'clock, 3 o'clock and so on. The number of rings in a week would be. సో చూడండి సో ఈచ్ 1 hour క్లాక్ అనేది రింగ్ అవుతుందంట అంటే 20 అంటే 1 hour 1 day 24 times రింగ్ అవుతుంది. ఇలా వీక్లో ఎన్నిసార్లు రింగ్ అవుతుంది అంటే వీక్లీ 7 days కాబట్టి ఇంటూ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 168 times. Angle decided by a minute hand of a wall clock from 8 AM to 8:45 PM. Okay, angle traced by a minute hand in 1 minute is equal to 60 degrees. Kabatti angle traced in 45 minutes. So 8 AM to 8:45. Sorry, PM padindi ikkada AM. So 45 minutes majlo enta avutundi 45 into 6 that is equal to 270 degrees. ఇక్కడ AM ఏమో PM కాదు 8 AM to 8:45 AM. నెక్స్ట్ చూడండి క్యాలెండర్ అండ్ ఆర్డన్ ఇయర్స్. క్యాలెండర్ అనేటప్పటికీ మనకి ఇక్కడ దాంట్లో వచ్చేసి డేస్ ఇయర్స్ మంత్స్ వాటి గురించి మనకి అవగాహన ఉండాలి. వాటి గురించి మనకి తెలిసినట్లయితే మనం క్యాలెండర్ సమ్స్ చేసుకోగలుగుతాం ఈజీగా చేసేసేస్తాం. చూడండి అండ్ ఆర్డినరీ ఇయర్. సో ఆర్డినరీ ఇయర్ అండ్ లీప్ ఇయర్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఆర్డినరీ ఇయర్లో మనకి 365 days ఉంటాయి. అలాగే లీప్ ఇయర్లో వచ్చేసి మనకి 366 days ఉంటాయి. ఆర్డినరీ ఇయర్లో 365 days ఉంటే లీప్ ఇయర్ వచ్చేటప్పటికి 366 days ఉంటాయి 1 yearకి. ఓకే 365 అంటే మనకి వీక్స్లో కనుక చెప్పాలి అంటే 52 weeks 1 day. 52 weeks 1 day 365 అవుతుంది. సో 52 మనకి ఎలా వచ్చింది ఇక్కడ దీన్ని 7తో డివిజన్ చేస్తాం. ఓకేనా వీక్ అంటే సో 7తో డివిజన్ చేసేస్తే మనకి 52 weeks 7తోనే ఎందుకు డివిజన్ చేసాం వీక్కి 7 days కాబట్టి 7తో డివిజన్ చేసేస్తాం. సో మనకి వీక్లో వచ్చేసాం 52 weeks ప్లస్ 1 day. సో 365 ఆర్డినరీ డేస్ ఇయర్లో 52 weeks ప్లస్ 1 day ఉంటుంది. సో ఈ 1 day అనేది మనకి ఇక్కడ ఆడ్ డేగా చెప్పుకుంటాం. అలాగే లీప్ ఇయర్ వచ్చేటప్పటికి 366 days ఉంటాయి. 366 అంటే 52 weeks ప్లస్ 2 days. 52 weeks ప్లస్ 2 days. ఈ 2 days అనేవి 2 odd daysగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. We are supposed to find the day of the week on a given date.
ఫర్ దిస్ వీ యూస్ టు కాన్సెప్ట్ ఆఫ్ ఆడ్ డేస్. సో ఈ ఆడ్ డేస్ గురించి మనకి తెలుసుకోవాలి. సో లీప్ ఇయర్ అంటే అసలు లీప్ ఇయర్ని ఎలా తెలుసుకుంటాము? లీప్ ఇయర్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే 400 300 లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉన్నట్లయితే అవి లీప్ ఇయర్స్ అవుతాయి. అలాగే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ 0 కనుక అయినట్లయితే అవి కూడా లీప్ ఇయర్స్ అవుతాయి. ఓకే, ఏ ఆర్డినరీ ఇయర్ 365 days, that is equal to 52 weeks plus 1 day. One ordinary year has one odd day. One leap year is equal to 366 days, that is equal to 52 weeks plus 2 days. And a leap year has 2 odd days. 100 years is equal to 76 ordinary years plus 24 leap years. 100 year లో మనకి 76 ordinary years ఉంటాయి, మిగిలిన 24 లీప్ ఇయర్స్ అంట. ఓకే, 76 into 1 plus 24 into 2. సో 24 లీప్ ఇయర్స్ కాబట్టి ఆడ్ డేస్ దాంట్లో 2 ఉంటాయి కాబట్టి మొత్తం ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి? 124 ఆడ్ డేస్ ఉంటాయి. అంటే 100 ఇయర్స్లో 124 ఆడ్ డేస్ మనకి ఉంటాయి. ఓకే, 17 వీక్స్ ప్లస్ 124 ఆడ్ డేస్ని మళ్ళీ 7తో డివిజన్ చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ 17 వీక్స్ ప్లస్ డేస్ ఎన్ని డేస్ వస్తాయి? ఇక్కడ 5 ఆడ్ డేస్ మిగులుతాయి. సో నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 100 years is equal to 5. ఓకే, ఇక్కడ అలా క్యాలిక్యులేట్ చేస్తే 124 వచ్చినాయి. 124 ఆడ్ డేస్ని మనం మళ్ళీ 7తో డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ 5 ఆడ్ డేస్ వచ్చినాయి. ఓకే, మనం ఎప్పుడు కూడా మనకు వచ్చిన రిజల్ట్ని 7 తోటి డివిజన్ చేసుకుంటూ ఉండాలి. 7తో డివిజన్ చేసుకున్నట్లయితే 7 కంటే లోపలే మనకి ఇక్కడ ఆడ్ డేస్ అనేవి ఉంటాయి. ఎప్పుడు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 200 years is equal to ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేసినట్లే 3 ఆడ్ డేస్ వచ్చింది. అలాగే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 300 years is equal to 1 ఆడ్ డే. నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 400 years is equal to 0 ఆడ్ డేస్. Similarly, each one of 800 years, 1200 years, 1600 years, 2000 years ఇలాగా మనకి ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. 0 ఆడ్ డేస్, అలాగే 1, 3, 5 ఈ విధంగా రిపీట్ అవుతూ ఉంటాయి సెంచరీగా. A solar year contains 365 days, 5 hours, 48 minutes, 48 seconds. The first day of the century must either be Monday, Tuesday, Thursday or Saturday. ఆడ్ డేస్, ఈ క్యాలిక్యులేషన్ బట్టి మనం ఆడ్ డేస్ ఈ విధంగా గుర్తుపెట్టుకున్నామా? 100 yearsకి 5 ఆడ్ డేస్, 200 yearsకి 3 ఆడ్ డేస్, 300 yearsకి 1 ఆడ్ డే. సో అలాగే జనవరిలో 3 ఆడ్ డేస్, ఫిబ్రవరి 0 ఆర్ 1. ఆర్డినరీ ఇయర్ అయితే మనకు తెలుసు కదా, ఫిబ్రవరిలో ఆర్డినరీ ఇయర్ అయితే 28 డేస్ వస్తాయి, అలా లీప్ ఇయర్ అయితే 29 డేస్ వస్తాయి. కాబట్టి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆడ్ డేస్ అనేవి మారుతూ ఉంటాయి. సో మార్చ్ 3 ఆడ్ డేస్, ఏప్రిల్ 2 ఆడ్ డేస్, మే 3 ఆడ్ డేస్, జూన్ 2 ఆడ్ డేస్, జూలై 3 ఆడ్ డేస్, ఆగస్ట్ 3 ఆడ్ డేస్, సెప్టెంబర్ 2 ఆడ్ డేస్, అక్టోబర్ 3 ఆడ్ డేస్, నవంబర్ 2 ఆడ్ డేస్, డిసెంబర్లో 3 ఆడ్ డేస్ ఈ విధంగా లిస్ట్ అవుట్ చేశారు. టు ఫైండ్ ఏ పర్టికులర్ డే వితౌట్ గివెన్ డేటా అండ్ డే, మనం పర్టికులర్ డేట్ని చూపిస్తే మనం డేని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఇచ్చిన డేట్ని బట్టి అది ఏ డేను ఎలా ఫైండ్ అవుట్, సండే అవుతుందా, మండే అవుతుందా, ఇలాగా ఏ డే అవుతుందో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని మనం ఇక్కడ చూద్దాం. ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ టేకెన్ ఇన్ టు consideration to solve such questions. Firstly, you have to find the number of odd up to date from with the day is to be determined. Step 2, your required day will be according to the following conditions. So if the number of odd days is equal to 0, then the required day is Sunday. If the number of odd days is 1, then the required day is Monday. If the number of odd days is 2, then the required day is Tuesday. If the number of odd days is 3, then the required day is Wednesday. If the number of odd days is 4, then the required day is Thursday. If the number of odd days is 5, then the required day is Friday.
If the number of odd days are 6, then the required day is Saturday. సో వీటిని మనం ఇక్కడ డే కోడ్స్ అని చెప్పేసి రాసుకుంటాం. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే ఆర్ సాటర్డే. ఇలాగే మనకి మంత్ కోడ్స్ వచ్చేసి జనవరికి 0. సో ఈ కోడ్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాం. సో జనవరి 0, ఫిబ్రవరి 3, మార్చి 3, ఏప్రిల్ 6. సో ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోండి. 3 కోడ్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో 033, 614, 625, 035. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. అలాగే సెంచరీ కోడ్స్ అనేవి 1600 to 1699 ఈ రెడ్ మధ్యలో ఉన్న ఏ ఇయర్ ఇచ్చినా సరే మనం సెంచరీ కోడ్ వచ్చేసి 6 అని రాసుకుంటాం. అలాగే 1700 కి 1799 కి మధ్యలో ఏ డేట్ ఇచ్చినా సరే, ఏ ఇయర్ ఇచ్చినా మనం 4 అని చెప్పి రాసుకుంటాం. అలాగే 1899 కి మధ్యలో 2 అని వేసుకుంటాం. నెక్స్ట్ 1999 కి మధ్యలో 0 రాసుకుంటాం. అలాగే మన నెక్స్ట్ 2000 కి 2099 కి మధ్యలో ఏ డేట్ ఇచ్చినా, ఏ ఇయర్ ఇచ్చినా సరే మనం 6 అని చెప్పి రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ఇయర్ కైనా 6, 4, 2, 0 ఇదే విధంగా ఆర్డర్ రిపీట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రాబ్లం ఒకటి చేద్దాం. వాట్ వాజ్ ద డే ఇండియా అటెండ్ ఇండిపెండెన్స్? ఇండియా బికేమ్స్ ఇండిపెండెన్స్ ఆన్ 15th August 1947. సో గివెన్ డేట్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 15th అనమాట. 15th August 1947లో మనం డేట్ 15ని తీసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనం ఆగస్ట్ మంత్ యొక్క కోడ్ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. మంత్ కోడ్ ఏమని చెప్పుకున్నాము? మంత్ కోడ్ సో అది ఇక్కడ రాసుకుంటున్నాం. మంత్ కోడ్ ఆగస్ట్కి 2. లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్, లాస్ట్ 2 digits ఇక్కడ 47. సో దాన్ని కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఈ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఎలా వస్తుంది? 47ని 4తో డివిజన్ చేసినట్లయితే కోఎఫిషియంట్ ఏదైతే వస్తుందో అది ఇక్కడ వేసుకోవాలి. అంటే 4లో వచ్చేసి 1 టైం, 7లో వచ్చేసి 1 టైం. మనకి రిమైండర్తో పని లేదు. ఇక్కడ 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి అంటే 4తో డివిజన్ చేసేసుకుంటే ఆ ఎన్నిసార్లు డివిజన్ అవుతుందో సో ఆ కోఎఫిషియంట్ తీసుకొచ్చి ఇక్కడ రాసుకుంటాం. సో 11. ఇయర్ కోడ్ వచ్చేసి ఇక్కడ 1947 కాబట్టి 1900కి సో 1999కి మధ్యలో ఉంది కాబట్టి కోడ్ ఎంత వచ్చింది? 0. సో వీటన్నిటిని యాడ్ చేసేసుకుంటే మనకి 75 వస్తుంది. సో ఏమేమి ఇక్కడ యాడ్ చేసుకోవాలి? మనకి ఇచ్చిన డేటు, తర్వాత మంత్లో చూసుకున్నట్లయితే ఆగస్ట్కి కోడ్ వచ్చేసి 2. నెక్స్ట్ లాస్ట్ 2 digits ఆఫ్ ది ఇయర్ 47. లాస్ట్ 2 digitsలో అంటే 47లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ రాసుకుంటాము. అలాగే ఇయర్ కోడ్, సెంచరీ కోడ్ అంటాం దీన్ని. సో సెంచరీ కోడ్ ఇక్కడ 0 కాబట్టి అది. సో ఈ 5 పాయింట్స్ని మనం రాసుకుని వాటిని యాడ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది? ఇక్కడ 75. ఈ 75ని ఓవరాల్గా 7తో డివిజన్ చేసి ఎన్ని ఆడ్ డేస్ వచ్చాయో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో 7తో డివిజన్ చేస్తే రిమైండర్ వచ్చేసి ఇక్కడ 5 రిమైండర్ కాబట్టి 5 అంటే కోడ్ మనకి డే కోడ్ వచ్చేసి ఫ్రైడే. సో ఫ్రైడే ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. సో if 9th of the month falls on the day preceding Sunday, then on what day will 1st of the month fall? So 9th of the month falls on the day preceding Sunday. 9th of the month ki preceding, సో ప్రాబ్లంలో మనకి ప్రిసీడింగ్ సండే అన్నారు కాబట్టి మనకి ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. సో డే నేమ్ రిపీటెడ్ ఆఫ్టర్ 7 days. ఓకే, therefore 9 minus 7 that is equal to 2nd of the given month is also a Saturday. అంటే 7 డేస్కి ఒకసారి రిపీట్ అవుతుంది. అలాగే 7 days బిఫోర్ కూడా మనకి సాటర్డేనే రిపీట్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆఫ్ ది మంత్ సాటర్డేనే అవుతుంది. సో 1st of the month ఏమవుతుంది? సో సాటర్డేకి ముందు రోజు అంటే ఫ్రైడే అవుతుంది. ఓకే, on 5th December 1993, Nirmala and Raju celebrated their anniversary on Sunday.
సో మనకి ఇక్కడ సండే అని ఇచ్చేశారు. మనకి 5th డిసెంబర్ 1993 అనేది ఏ డే అవుతుంది అని మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్లుగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి సండే రావచ్చు లేదా వేరే డే అన్నా రావచ్చు. ఇక్కడ పర్టికులర్గా సండే అని ఇచ్చేశారు కాబట్టి సో దీన్ని తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. వాట్ వాజ్ ద డే ఆన్ దేర్ యానివర్సరీ ఇన్ 1997? సో మనం 5th డిసెంబర్ 1997 అనేది క్యాలిక్యులేట్ చేసేటట్టయితే సో వేరే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఇంకొక ప్రాసెస్ని మనం నేర్చుకుందాం. ఓకే, 5th డిసెంబర్ 1993 అన్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చేది ఏంటి 94 అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేసుకోవాలి. సో లీప్ ఇయర్ అయితే ఏం చెప్పుకున్నాం, లాస్ట్ టూ డిజిట్స్ ఆఫ్ ది ఇయర్ 4తో డివిజన్ అయితే కనుక అది లీప్ ఇయర్ అవుతుంది. అలాగా లాస్ట్ 2 డిజిట్స్ కనుక జీరోస్ ఉంటే ఒకవేళ 400తో డివిజన్ చేస్తే కనుక అది డివిజన్ అయితే ఏమంటే రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్ అవుతుంది అని చెప్పుకుంటున్నాం. ఓకే, లాస్ట్ 2 డిజిట్స్ ఇక్కడ 4తో డివిజన్ చేస్తున్నాయా లేదా చూసుకోవాలి. అదే సెంచరీస్ అయితే కనుక సెంచరీస్ మీన్స్ లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ ఉంటే వాటిని సెంచరీ ఇయర్స్ అంటాము. అవునా, సెంచరీ ఇయర్స్ అయితే కనుక 400తో డివిజన్ చేస్తే మనకి 0 వచ్చినట్లయితే అవి లీప్ ఇయర్స్ అవుతాయి. ఇక్కడ చూడండి 94 అనేది లీప్ ఇయర్దా కాదా? లీప్ ఇయరే కదా, 94 అనేది లీప్ ఇయర్ కాదు. సో 4తో డివిజన్ చేస్తే రిమైండర్ సంథింగ్ వస్తుంది కాబట్టి చూడండి 2 టైమ్స్ 1 4 14లో మళ్ళీ 12 అంటే 2 రిమైండర్ మిగులుతుంది కాబట్టి ఎంతమా ఇది లీప్ ఇయర్ కాదు. ఓకే, అలాగే 95 అనేది 4తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి ఇది కూడా ఆర్డినరీ ఇయరే. సో 96 అనేది 4తో డివిజిబుల్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. సో 94 అనేది ఆర్డినరీ ఇయర్. సో ఇట్ హ్యాస్ ఆడ్ డేస్ 1. ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. ఆర్డినరీ ఇయర్స్ అయితే ఆడ్ డేస్ 1 అని, లీప్ ఇయర్స్కి అయితే ఆడ్ డేస్ 2 అని. సో ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ఇక్కడ తీసుకుని 94 అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేసుకుంటున్నాము. సో ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 వేసుకున్నాం. అలాగే 95 అనేది ఆర్డినరీ ఇయర్ కాబట్టి 1 వేసుకున్నాం. 96 అనేది లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి 2 ఆడ్ డేస్ అని రాసుకున్నాం. అలాగే 97 అనేది ఆర్డినరీ ఇయర్. సో 4 ఇయర్స్కి ఒకసారి మ్యాక్సిమం లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి ఆడ్ డే అవుతుంది. ఇది కూడా ఏమవుతుంది, ఆర్డినరీ ఇయర్ అవుతుంది. ఆడ్ డేస్ 1 అవుతాయి. సో ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే మనకి 5 వస్తుంది. అంటే టోటల్ డేస్ ఇక్కడ 5. సో 5 ఆడ్ డేస్ కాబట్టి మనకి ఇక్కడ సో సండే తర్వాత ఆఫ్టర్ 5 డేస్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇక్కడ 7 వచ్చింది అనుకోండి, సో ఎగ్జాక్ట్గా సండేనే అవుతుంది. సండే ఆఫ్టర్ మనం 5 డేస్ని క్యాలిక్యులేట్ చేసి సో ఎంతైతే అది మనకి ఇక్కడ 5th డిసెంబర్ 1997 అవుతుంది. ఓకేనా, 5th డిసెంబర్ 1997 ఏ డే అవుతుంది అంటే సో మనకి ఇక్కడ ఆల్రెడీ సండే అని ఇచ్చేసారు కాబట్టి 5th డిసెంబర్ 1993 సండే అని ఇచ్చేసారు కాబట్టి సో ఆఫ్టర్ సండే మనం 5 డేస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో సండే ఆఫ్టర్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే. సో 5 డేస్. నెక్స్ట్ 5th డే ఏమవుతుంది, ఫ్రైడే అవుతుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేమా, ఇక్కడ మనం ఈ మెథడ్లో కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఏం చేయాలి నెక్స్ట్, ఇలా ఇచ్చినట్లయితే ప్రాబ్లం 5th డిసెంబర్ 1993 అనేది సండే అని చెప్పి ఇచ్చేసారు కాబట్టి ఆఫ్టర్ 5th డిసెంబర్ 1997 అనేది ఏ డే వస్తుంది అని అడిగితే మనం ఈ విధంగా ఆడ్ డేస్ని క్యాలిక్యులేట్ చేసేసుకుని ఆడ్ డేస్ ఎన్ని అయితే దాన్ని బట్టి నెక్స్ట్ సండే ఆఫ్టర్ 5 డేస్ క్యాలిక్యులేట్ చేసేసుకుని రాసేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. Mrs. Susila celebrated her wedding anniversary on Tuesday 30th September 1997. సో ఆన్ ట్యూస్డే అయిందట ఆ రోజున 30th September 1997. సో మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. సో చేస్తే వేరేది వచ్చినా సరే దాన్ని వాళ్ళు ట్యూస్డే అని మెన్షన్ చేసేసారు కాబట్టి మనం దాని నుంచి ప్రొసీడ్ అవుతాం. సో వెన్ డిడ్ షీ సెలబ్రేట్ హర్ నెక్స్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ఆన్ సేమ్ డే అంటే ట్యూస్డేనే మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాలంటే సో ఇప్పుడు చెప్పిన మెథడ్లోనే మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో కానీ ఇక్కడ చూడండి నెక్స్ట్ 1997 అని ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ 1998 అనేది సో 98 అన్నది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా చెక్ చేసుకోవాలి. సో దీన్ని 4తో లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 రావట్లేదు అంటే అది ఆర్డినరీ ఇయర్ అవుతుంది. సో ఆర్డినరీ ఇయర్ అయితే కనుక మనం దానికి
ఆడ్ డేస్ 1 అని తీసుకుంటాం. లీప్ ఇయర్ అయితే కనుక దానికి ఆడ్ డేస్ 2 అని తీసుకుంటాం. సో ఇలా అప్ టు 7 వచ్చేదాకా, సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి 7 వస్తే కనుక మళ్ళీ అదే డే మనకి రిపీట్ అవుతుంది. సో మనకి చూడండి 1908 అనేది 1, 1990కి 1 ఆడ్ డేస్, 2000 అనేది లీప్ ఇయర్ అవుతుంది. సో దీనికి లాస్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 400తో డివిజన్ చేస్తాం. సో 400 తోటి ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి మనం లీప్ ఇయర్ అని చెప్తున్నాము. లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి మనకి ఆడ్ డేస్ 2 వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ 2001 అనేది ఆర్డినరీ ఇయర్. 2002 అప్ టు ఎక్కడి దాకా క్యాలిక్యులేట్ చేయాలి ఇలాగా. సో ఇవన్నీ యాడ్ చేస్తే 7 వచ్చే వరకు. సో ఆఫ్టర్ 7 డేస్ మనకి అదే మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి, అదే డే రిపీట్ అవుతుంది కాబట్టి 7 వచ్చే వరకు మనం ఈ విధంగా ఇయర్స్ అన్నిటిని వేసుకోవాలి. ఓకే, సో ఇక్కడికి ఇంకా 7 రాకపోతే నెక్స్ట్ ఇయర్ యాడ్ చేసుకుంటాం అలాగా అనమాట. ఓకే, సో that meaning whatever was the day on 30th September 1997 it would have repeated in 2003. 2003లో మళ్ళీ అదే డే మనకి రిపీట్ అవుతుంది. therefore after 1997 next time Mrs. Sushila's anniversary was on same Tuesday on 30th September 2003. okay, next చూడండి, prove that the calendar of year 2015 can be used in the year 2026. 2015లో యూజ్ చేసిన క్యాలెండర్ని అగైన్ 2026లో మనం యూజ్ చేయొచ్చా అనేసి అడుగుతున్నారు. సో యూజ్ చేయొచ్చా అంటే మనకి సేమ్, ఇప్పుడు మనం దాంట్లో ఒక డేట్ యొక్క డే సేమ్ అయితే కనుక మనకేమవుతుంది, సేమ్ క్యాలెండర్ సేమే అవుతుంది. సో సపోజ్ మనం ఇక్కడ ఒక 1st March 2015 అనే దాన్ని తీసుకుందాం. సో 1st March 2015 మన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏ డే వస్తుందో చూద్దాం. సో సేమ్ 1st March 2026 అనేది, సో మార్చి తీసుకోకర్లేదమ్మా, వాటెవర్ మేబీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ డే తీసుకున్నా సరే, 2 జూన్ తీసుకోండి, 7th ఆగస్ట్ తీసుకోండి, ఏ డే తీసుకున్నా మీరు సేమ్ డే రావాలి. ఇక్కడ సేమ్ డే మనకి క్యాలిక్యులేషన్ అయిపోయిన తర్వాత సేమ్ డే రిపీట్ అవుతుంటే కనుక ఓకే మనకేమొస్తుంది, 2 క్యాలెండర్స్ సేమ్గా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాము. ఓకే, సో 1st March 2015 తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో గివెన్ డేట్ 1st March, 1st కాబట్టి గివెన్ డేట్ 1. నెక్స్ట్ మంత్ కోడ్ వచ్చేసి మార్చ్కి 3, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది ఇయర్, సో 15. సో 15లో ఉన్న లీప్ ఇయర్స్ మనకి ఇక్కడ 3, 4 are 12 కాబట్టి 3. ఓకే, నెక్స్ట్ సెంచరీ కోడ్ మనకి ఇక్కడ సెంచరీ కోడ్ 2000కి 2099 వరకు మనం 6 వేసేసుకుంటాము సెంచరీ కోడ్. ఓకే, వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి 28 వచ్చింది. సో 7తో డివిజన్ చేసినట్లయితే మనకి రిమైండర్ 0 వచ్చింది. సో 0 కోడ్ సండే అవుతుంది. అలాగే మనం 1st March 2026ని మనకి క్యాలిక్యులేట్ చేసినట్టయితే డేట్ వచ్చి 1, మంత్ కోడ్ ఇక్కడ March 3, లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ది ఇయర్ 26. సో 26లో ఉన్న లీప్ ఇయర్స్ వచ్చేసి 6. సో 6 ఎలా వచ్చిందో తెలుస్తుంది కదమ్మా, ఈ 4తో దీన్ని డివిజన్ చేసినట్లయితే వచ్చిన కోఫిషియంట్ని ఇక్కడ రాసుకుంటున్నాము. ఓకే, సెంచరీ కోడ్ వచ్చేసి ఇక్కడ 6. 2000కి 2099 వరకు ఏ ఇయర్కైనా మనం 6 వేసుకుంటాం. సో మొత్తం యాడ్ చేసేసుకుంటే మనకి 42. 42ని 7తో డివిజన్ చేస్తే వచ్చే రిమైండర్ అంతా ఇక్కడ 0 ఇస్ ద సండే. సో రెండింటికి కూడా 2 డేట్స్కి కూడా మనకి సేమ్ డేనే వచ్చింది కాబట్టి ఏం చెప్పచ్చు, ఓకే ఈ 2 కూడా సేమ్ అని చెప్పి రాయొచ్చు, సేమ్ క్యాలెండర్స్ యూజ్ చేయొచ్చు అని చెప్పచ్చు. అండ్ వాట్ డేట్స్ ఆఫ్ March 2017 దేర్ వుడ్ బి ఫ్రైడే. సో ఫ్రైడే అనేది మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పమంటున్నారు. చూడండి, ఇన్ దిస్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద డే ఆఫ్ 1st March 2017. 1st March 2017ని మన క్యాలిక్యులేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే 1 March వచ్చేసి 3, నెక్స్ట్ 17లో ఉన్న లీప్ ఇయర్స్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నిటిని యాడ్ చేసేసుకుంటే మనం 7తో డివిజన్ చేసినట్లయితే మనకి ఓకే వెన్స్డే వస్తుంది. సో వెన్స్డే వచ్చింది కాబట్టి సో 3rd March 2017 ఈజ్ ఆల్సో ఫ్రైడే అవుతుంది. 3rd March 2017 ఈజ్ ఫ్రైడే అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఫ్రైడే ఇచ్చారు కదమ్మా, వెన్స్డే. సో వెన్స్డే అనేది 1st తారీఖు మనకి వెన్స్డే అయితే థర్డ్ ఏమవుతుంది, 3rd March అనేది వెన్స్డే ఆఫ్టర్, సో థర్స్డే ఫ్రైడే. సో ఫ్రైడే అనేది 3rd March అవుతుంది. సో ఆఫ్టర్ 7 days మళ్ళీ ఫ్రైడే అనేది రిపీట్ అవుతుంది కాబట్టి 3, 10, 17, 24, 31 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే,
If today is Wednesday, after 81 days, which day will come? So after 81 days అంటే దీన్ని 7తో డివిజన్ చేసేసుకుంటే మనకి ఆడ్ డేస్ ఎన్ని అయితే వస్తాయో చూడండి. 7తో డివిజన్ చేస్తే మనకి ఇక్కడ రిమైండర్ 4. సో 4 కాబట్టి నెక్స్ట్ ఎంత వస్తుంది? సో సండే అవుతుంది. సో ఇవాళ ఫ్రైడే, వెన్స్డే అని ఇచ్చారు. వెన్స్డే ఆఫ్టర్ 4 days మనం క్యాలిక్యులేట్ చేయాలి. వెన్స్డే ఆఫ్టర్ Thursday, Friday, Saturday, Sunday. Okay, Sunday is our answer. Next, how many odd days for 224 days? So 224 days కి ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? ఇది కూడా మనం దేంతో డివిజన్ చేయాలి? సో 7తో డివిజన్ చేయాలి. సో 224 అనేది 7 మల్టిపులే కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 0 రిమైండర్ వస్తుంది కాబట్టి 0 ఆడ్ డేస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ అసైన్మెంట్స్. ఇప్పటిదాకా మనం చెప్పుకునే కాన్సెప్ట్స్ మీదే మీకు ఇక్కడ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ట్రై చేయండి అమ్మా. థ్యాంక్ యూ.